చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు. ఫీజుల బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేవని కథలు పడుతున్నారు. ఖబర్దార్, రాష్ట్రంలో 2 కోట్ల మంది బీసీలతోటి మీరు వ్యతిరేకత పెడుతున్నారు. రాజ్యసభ లోపల 2 ఉంటే 2 అగ్రకులాలకు ఇస్తాం, ఒకటి కూడా బీసీలకు ఇవ్వరు. పైగా చదువుకుంటే బీసీలకు మంత్రివర్గంలో అన్యాయం, కార్పొరేషన్ చైర్మన్లు అన్యాయం, చివరకు పేద కులాలు చదువుకుంటే ఓర్వలేకపోతున్నారు. ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతుంటే ఈ కులాలు చదువుకొని పైకి వస్తున్నారు. వీళ్ళు మా దగ్గర జీతగాళ్ళు లేరు, లేబర్ లేరు అని చెప్పి ఈ ఖర్చుతోటి, ఇది అసూయతోటి, దేశంతో మా కులాలను దెబ్బతీసే కుట్ర జరుగుతుంది. ఖబర్దార్, మేము తెగించున్నాం, రోడ్డు మీద ఉన్నాం. నువ్వు అధికారంలో ఉన్నారు, మేము అంతా కుప్పలు పిల్లలకు వచ్చే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అవినీతికి పాల్పడుతున్నారు. వేల కోట్ల రూపాయల కక్కిస్తాం. అది ఎంతో దూరం లేదని చెప్పి మీ అందరికి హెచ్చరిస్తున్నా. ఏం మంచిగా చెప్తుంటే అర్థమైతలేనట్టుంది. ఇక మాట్లాడతాం చూడు. ఏం మర్యాద చెప్తే, అరే ఫీజులు 2 ఏళ్ళ 4 నెలలు అయింది, ఫీజుల బకాయిలు 8,000 కోట్లు లేవా? సిగ్గుండాలి చెప్పని ఇక ప్రభుత్వానికి. 2,800 కోట్ల అప్పులు తెచ్చారు. 4 కోట్ల దాకా ఆదాయం వచ్చింది. 4 లక్షల కోట్లు, మొత్తం 6 లక్షల కోట్లకు పైగా ఆదాయం వస్తే అందులో 8,000 కోట్లు ఓ లెక్కన ఒక కాంట్రాక్టర్కే 7,000 కోట్లు ఇచ్చారు. ఆ పేర్లు కూడా బయట పెడతాం, ఎవరెవరి దగ్గర అక్రమ ఆస్తులు ఉన్నాయో. ఖబర్దార్, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి ఒక్కొక్కరిని నిలదీస్తాం. మేము రోడ్డు మీద ఉన్నాం, బత్తలు ఉన్నాం, మీలాక లేం. కాబట్టి జాతి కోసం తెగించి పోరాడతాం, ఎంతకైనా తెగించి పోరాడతాం. మా పిల్లలు చదువుకుంటే కూడా మీకు ఓర్వలేరా? ఓ బిల్డింగ్ కట్టారు, ఓ స్కాలర్షిప్లు ఇయ్యారు, మీ కార్లు కొనికే ఫ్లైఓవర్లు కావాలి, విమానాలు కావాలి. ఏదికెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి భువనగిరి కొనికే కూడా విమానం కావాలి మీకు. మా పిల్లలకు వాకింగ్ చేసేందుకు వాకింగ్ ట్రాకులు కావాలి. వాటిని మా హాస్టల్ బిల్డింగ్ల కంటే మంచిగా కట్టారు. ఫ్లైఓవర్లకు 1,000 కోట్లు పెట్టి కట్టారు మీ కాలు ఓడికి. మా హాస్టల్ పిల్లలకు బిల్డింగ్లు లేక ఒక్కొక్క రూమ్లో 5 మంది ఉండవలసిన రూమ్లో 30-40 మంది ఉన్నారు. ఇదే మా వాళ్ళకి చేసే రీతి. అందుకే ఫీజుల బకాయిలు లేక చెల్లించక విద్యార్థులు ఒకవైపు, కాలేజ్ యజమాన్యాలు ఒకవైపు నానా కష్టాలు పడుతుంది. ఒకటి, విద్యార్థులు కోర్స్ అయిపోతే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు దగ్గరకు వచ్చింది ఎగ్జామ్ సీజన్. ఇది ఇప్పుడు పైసలు కడితే తప్ప మేము హాల్ టికెట్ ఇవ్వమని కాలేజీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. పిల్లలు కొందరు రక్తాన్ని నమ్ముకొని, కిడ్నీలు నమ్ముకొని చదువుకునే దుస్థితి ఏర్పడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దారికి వస్తే సరిపోయా, లేకపోతే ఈ స్కీమ్ ఒట్టిగా రాలేదు. 5 రోజులు నేను అమరనాథ చేసిన, అనేక ఉద్యమాలు చేశాం, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యమాలు చేశాం. వీళ్ళందరూ ఆస్తులు కూడా పెడితే మేము ఆస్తులు కరగదీసి ఉద్యమాలు చేశాం మా జాతి కోసం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే రణరంగం, పిల్లలతో పీస్ఫుల్గా వస్తారు, ధర్నా చేస్తారు, కలెక్టర్కి వెళ్ళి పోతారు అనుకుంటున్నారు. నేను గతం లోపల ఇట్లే పీస్ఫుల్గా చేసా. తర్వాత ఒకసారి 78 లోపల 2,000 మందితోటి అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కు వలగొట్టాం. హాస్టల్ పెట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వాలి. 72 లోపల వేలాది మంది, 4,000 మందితోటి బీసీ డైరెక్టరేట్ను తుక్కు చేసి డైరెక్టర్ కార్లను
ఎమ్మెల్యేల కాళ్ళను ఆఫీసులను దమ్ము పట్టి ఉక్కిపించినాం. ఇప్పుడు పీస్ఫుల్గా చేపిస్తున్నాను నేను మర్యాదగా. మీరు వినకపోతే పిల్లలను నేను కంట్రోల్ చేయలేను. పిల్లలు ఆవేశంగా ఉన్నారు. రేపు భవిష్యత్తు లోపల ఉద్యమం తీవ్రతరం అయితే తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మా కులాలను అంచేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు. కోపం పిల్లల లోపల ఉంది. ప్రతిష్టకు కులాలుంటా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించు ప్రజల నుంచి హైడ్రా పెట్టి దుమ్ము లేపినా ఎన్ని చేసినా నడుస్తాయి. పోలీసులు నా చేస్తున్నారు అనుకుంటున్నావు. పోలీసులలో కూడా మా వాళ్ళే ఉన్నారు. 80% పోలీసులు బీసీలు, 90% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు. కాబట్టి మీరు మా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చూడబోతున్నారని హెచ్చరిస్తున్నారు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.